జగన్నాథ స్వామి, ఆచార్య పద్మపాద. ఆది శంకరాచార్యుల వారి శిష్యుల్లో ఒకరు సదానంద. శంకరాచార్యుల వారు సదానందను అధికంగా ప్రేమించుట మిగిలిన శిష్యులకు అసూయను కలిగించింది. ఆది శంకరాచార్యులు సదానంద గొప్పతనమును రుజువు చేయుటకు నదికి అవతల వైపున ఉన్న సదానందను నదికి ఇవతల వైపుకు రమ్మని పిలిచారు. నది వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నది. నదిని దాటుటకు పడవ కూడా లేకుండాను. అప్పుడు సదానంద, గురువు గారి దయ వలన ఈ సంసార సాగరమును దాటగా నదినందుకు దాటలేను అని తన మదిలో అనుకొని గురువు గారి మీద ఉన్న దృఢమైన విశ్వాసము మరియు నమ్మకంతో నీటి మీద నడుచుటకు ఉపక్రమించాడు. సదానంద నీటి మీద అడుగు తీసి అడుగు వేయ చోట తన పాదం కింద కలువ పువ్వు ఉద్భవించినది. ఈ విధంగా గురువు గారి దయతో సదానంద సునాయాసంగా నదిని దాటగలిగాడు. అప్పటి నుండి సదానంద పేరు పద్మపాద అయింది. పద్మపాద 4 ముఖ్యమైన శంకర మఠములలో ఒకటైన పూరిలో ఉన్న గోవర్ధన మఠానికి అధిపతి అయ్యాడు. ఆదిశంకరాచార్యుల వారి శిష్యులైన ఆచార్య పద్మపాదకు వేదముల పట్ల, వేద మార్గమును చేసే ఆరాధనల పట్ల దృఢమైన విశ్వాసం. ఆచార్య పద్మపాద పూరి జగన్నాథ మందిరాన్ని దర్శించినప్పుడు జగన్నాథ స్వామికి నైవేద్యము వైదిక పద్ధతి ప్రకారం నివేదించబడటం లేదని తెలుసుకొని జగన్నాథ స్వామి ప్రసాదమును ఆస్వాదించకుండా మఠమునకు తిరిగి వెళ్ళిపోయాడు. తన సందేహ నివృత్తి కొరకు ఆచార్య పద్మపాద తన గురువు గారైన ఆదిశంకరాచార్యుల మీద ధ్యానించుటకు ఉపక్రమించాడు. ఆచార్య పద్మపాద ధ్యానంలో జగన్నాథ స్వామి కన్నులలో మొత్తము విశ్వమును ఆదిశంకరాచార్యుల వారిని చూచిరి. ధ్యానంలో కనిపించే ఆదిశంకరాచార్యుల వారు జగన్నాథ స్వామి యొక్క మహాప్రసాదం మీద ఎట్టి సందేహము వద్దు. జగన్నాథ స్వామి అన్ని ధర్మాలకి ప్రభువు. అన్ని ధర్మములు ఆయన నుండే ఉద్భవిస్తాయి. అదే సమయంలో జగన్నాథ స్వామి అన్ని ధర్మములకు అతీతుడు. జగన్నాథ స్వామికి నైవేద్యం ఏ విధంగా నివేదించినను అది వైదిక పద్ధతికి వ్యతిరేకం కాదు అని తన శిష్యునకు తెలియజేస్తారు గురుదేవుడు శంకరాచార్యుల వారు. ఆచార్య పద్మపాద తన ధ్యానంలో చూసినది విన్నది నిజమా లేక మనోకల్పితమా అని అనుకుంటూ నిద్రలోనికి ఉపక్రమించారు. అప్పుడు ఆచార్య పద్మపాద కళలో గోపపాలుడు పెరుగుకుండను తన చేతితో పట్టుకొని పద్మపాద వైపు చూస్తూ నవ్వుతూ అంటున్నారు, పద్మపాద, నేను ఋగ్వేదంలో వివరించబడిన గోపబాలుడను. నేను అప్రకటితము అయినప్పటికీ సూక్ష్మ స్థూల రూపములలో ప్రకటితము అయ్యేదను. నేను చాలా దగ్గరగా ఉంటాను, అదే సమయంలో చాలా దూరంగా కూడా ఉంటాను. నేను ఈ భౌతిక ప్రపంచానికి కాలానుగుణముగా అనేక రూపముల్లో వచ్చేదను. నేనే కృష్ణుడను, దారబ్రహ్మ రూపంలో ఉన్న జగన్నాథుడను. నేనే ఓంకారమును మరియు అన్ని మతముల వారికి ఆరాధ్య దైవాన్ని. నేనే వేదముల్లో వివరించబడిన గోవర్ధన గోపాలుడను. ఏదైతే దారబ్రహ్మ రూపంలో ఉన్న నాకు నివేదించబడుచున్నదో అది నా యొక్క మహాప్రసాదం. నీవు నీ సందేహమును విడిచి జగన్నాథ స్వామి రూపంలో ఉన్న నన్ను దర్శించి నా ప్రసాదమును స్వీకరింపము అని చెప్పి అదృశ్యమయ్యారు. మరుసటి రోజు ఆచార్య పద్మపాద తన రోజువారీ సాధనను ఉదయం పూర్తి చేసుకుని మధ్యాహ్నం జగన్నాథ స్వామికి నైవేద్యం సమర్పించే సమయానికి స్వామివారి దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ జగన్నాథ స్వామి ముందు కొన్ని వందల కుండల అన్నము కుండ మాదిరిగా ఉంచి స్వామివారికి నివేదన జరుగుతుండగా ఒక బాలుడు ఆ నైవేద్యం యొక్క కొండ మీద కృష్ణుడు గోవర్ధనగిరి మీద నిల్చున్న మాదిరిగా నిల్చున్నట్లు పద్మపాదకు కనిపించింది. ఆ బాలుడు పద్మపాదకు ముందు రోజు కళ్ళలో కనిపించిన బాలుడే. ఆ బాలుడు చాలా అందంగా పీతాంబర దుస్తులను ధరించి చాలా ఆకర్షణీయంగా వైజయంతిమాలను మెడలో అలంకరించుకుని నెమలి పింఛమును తలపై ధరించి ఉన్నారు. ఆ గొప్ప బాలుడు స్వామి వారికి నివేదించిన నైవేద్యమును పూర్తిగా తినివేసిన పద్మపాద జగన్నాథ స్వామిని చూస్తూ ఉన్న సమయంలో ఆ బాలుడు జగన్నాథ స్వామి విగ్రహంలోనికి ప్రవేశించి అంతర్ధానమయ్యారు. అది చూసిన పద్మపాదకు సందేహాలన్నీ తొలగిపోయాయి. జగన్నాథ స్వామికి నివేదించిన నైవేద్యమును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడని, అది మహాప్రసాదమని పద్మపాద అంగీకరిస్తారు. జగన్నాథ స్వామి అంటే వేదాలలో వర్ణించిన గోపాలుడేనని పద్మపాదకు అర్థమవుతుంది. పద్మపాద జగన్నాథ స్వామికి వినయపూర్వకమైన ప్రణామములను అర్పించి తాను స్వామివారి ప్రసాదానికి చేసిన అపరాధాన్ని మన్నించమని స్వామిని వేడుకున్నాడు. ఆయన వెంటనే జగన్నాథ స్వామి వారి మహాప్రసాదము వితరణ జరిగే
ఆనంద బజార్లకు వెళ్లి జగన్నాథ స్వామి వారి మహాప్రసాదాన్ని ఆనందంగా ఆస్వాదించారు. జై జగన్నాథ. దయాన దొంగ జగన్నాథుడు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రాత్రి స్వామివారి పవలింపు సేవ అనంతరం గుడి ద్వారములు మూసివేసిన తర్వాత స్వామివారి వస్త్రములు కాని, ఆభరణాలు కాని, నెమలిపించము వంటివి కాని విగ్రహం నుండి కింద పడితే రాజుకు రాజ్యమునకు మంచి జరగాలనే ఉద్దేశంతో వాటిని మరుసటి రోజు ఉదయం అత్యంత భక్తిభావంతో రాజుగారికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఒకరోజు ఉదయం రాజుగారు పాచికలాడుతున్న సమయంలో జగన్నాథ స్వామి గుడి నుండి ఇద్దరు సేవకులు వచ్చి ముందు రోజు రాత్రి స్వామివారి విగ్రహం నుండి జారిపడిన వస్త్రాన్ని రాజుగారికి సమర్పించగా రాజుగారు కుడి చేత్తో పాచికలు వేస్తూ అశ్రద్ధగా ఎడమ చేత్తో స్వీకరిస్తారు. ఆట ముగిసిన తర్వాత రాజుగారు జగన్నాథ స్వామి వారి ప్రసాదానికి తాను చేసిన అపరాధాన్ని గ్రహించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజుగారు విచారిస్తూ ఏమీ తినకుండా ఎవరితో మాట్లాడకుండా ఒక వారం గడిపి ప్రాయశ్చిత్తంగా ఏ ఎడమ చేత్తో స్వామివారి ప్రసాదానికి అపరాధం చేశానో ఆ ఎడమ చేతిని నరికేయాలని నిర్ణయించుకున్నారు. ఆ శిక్షను అమలు చేయుటకు రాజు తన మంత్రిని పిలిచి ప్రతిరోజు తను పడుకున్న సమయంలో ఒక దెయ్యం అతని పడక గది కిటికీ ద్వారా తన చేతిని గదిలోనికి పెట్టి తనను భయపెడుతున్నదని చెప్పారు. మంత్రి వెంటనే తాంత్రికుడిని పిలిపించి రాజమందిరం నుండి దెయ్యం తరిపివేయటకు అనేక పూజలు చేయించారు. మరుసటి రోజు ఉదయం మంత్రి రాజుగారిని రాత్రి దెయ్యం కాలేదు కదా అని అడగగా రాజుగారు ప్రతి రాత్రి కూడా దెయ్యం వచ్చి కిటికీ ద్వారా చేయపెట్టి భయపెట్టిందని బదిలిచ్చారు. ఆ రోజు రాత్రి మంత్రి రాజుగారి పక్క గదిలో పడుకోమని చెప్పి తను రాజుగారు ప్రతిరోజు పడుకునే గదిలో కత్తి పట్టుకుని కాపలా కాస్తుండగా అర్ధరాత్రి ఒక చెయ్యి కిటికీ ద్వారా మంత్రి కాపలా కాస్తున్న గదిలోనికి ప్రవేశించింది. అది గమనించిన మంత్రి వెంటనే అది దెయ్యం చెయ్యి అని భావించి ఆ చేతిని తన కత్తితో నరికివేస్తాడు. మరుసటి రోజు ఉదయం రాత్రి తన ఖండించిన చేతిని పట్టుకుని రాజుగారి దగ్గరకు వచ్చిన మంత్రి రాజుగారి ఎడమ చేయి లేకపోవటం గ్రహించి తమ రాత్రి ఖండించిన చేయి రాజుగారి ఎడమ చేయి అని తెలుసుకొని తనకు అన్నం పెట్టిన రాజుగారి చేతిని ఖండించదనని మంత్రి మిక్కిలి విచారించి జగన్నాథ వల్లభ అనే పేరు గల రాజుగారి ఉద్యానవనంలో రాజుగారి చేతిని రాజమర్యాదలతో సమాధి చేశారు. పూరి జగన్నాథ స్వామి వారి ఆలయ నియమం ప్రకారం అంగవైకల్యం ఉన్నవారు, గుడ్డివారు, గోనివారు, కుంటివారు, క్షయ మరియు కుష్టు వంటి భయంకరమైన వ్యాధులున్న వారికి స్వామివారి గుడిలో సేవలు నిషేధం చేయలేనందున రాజుగారు స్వామివారి గుడిలో సేవకు అనర్హుడైనాడు. భగవంతుని సేవకు దూరంగా ఉండలేక రాజుగారు ప్రతిరోజు జగన్నాథ వల్లభ అనే పేరు గల తన ఉద్యానవనంలో పూలను, తులసిని సేకరించి జగన్నాథ స్వామి వారికి మాల చేసి తృప్తిపడేవారు. ఒకరోజు రాజుగారు తన ఉద్యానవనంలో మంచి సువాసన వెదజల్లే ఒక మొక్కను చూచి దాని పువ్వులను, రెమ్మలను జగన్నాథ స్వామికి సమర్పించాలని తలిచారు. రాజుగారు తోటమాలిని పిలిచి ఈ మొక్కకు ప్రతిరోజు నీరు పోసి పువ్వులను, రెమ్మలను ఎవరు కోయకుండా సంరక్షించమని ఆదేశించారు. రాజుగారు జగన్నాథ స్వామి వారికి ఆ సువాసన వెదజల్లే మొక్క యొక్క పువ్వులను, రెమ్మలను స్వామికి సమర్పించేందుకు ఆ మొక్కను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు రాజుగారు ఉద్యానవనంలో నడుస్తూ ఉండగా ఆ సువాసన వెదజల్లే మొక్క యొక్క పువ్వులను, రెమ్మలను ఎవరో దొంగిలిస్తున్నట్లు గమనించి తోటమాలిని పిలిచి అడగగా తోటమాలి గత కొన్ని రోజులుగా ఎవరో ఆ పువ్వులను, రెమ్మలను తోస్తున్నారని, తను ఆ దొంగను పట్టుకున్నట్టుకు సర్వప్రయత్నంలో చేస్తున్నానని బదులిచ్చింది. అది విన్న రాజుగారు చాలా కోపంతో తోటమాలి ఆ పని చేసి తనతో అబద్ధం చెబుతున్నాడని తలిచి తోటమాలిని కారాగారంలో బంధించి అతని శిరస్సును ఖండించమని ఆదేశించాడు. కారాగారంలో తోటమాలి జగన్నాథ స్వామిని ప్రార్థించగా జగన్నాథ స్వామి రాజు కళ్ళలో కనిపించి, ఓ రాజా, నీవు బంధించిన తోటమాలి నిరపరాధి. నీ వల్ల ఆయన కూడా నా పరమ భక్తుడు. ఆ పువ్వులను, రెమ్మలను దొంగిలిస్తున్నది నేను. ఆ సువాసన వెదజల్లే మొక్కనంటే నాకు చాలా ఇష్టం. అది నాకు ప్రత్యేకమైనది. నీకు నాపై గల అమితమైన భక్తి వలన ప్రాయశ్చిత్తముతో అర్పించిన నీ చేతిని సమాధి చేసిన స్థలములో ఈ సువాసన వెదజల్లే ప్రత్యేకమైన మొక్క పెరిగింది. అందువలన ఈ మొక్క నాకు మిక్కిలి ఇష్టమైనది మరియు ప్రత్యేకమైనది. దీని పేరు దయాన. అందువలన నిరపరాధి అయిన తోటమాలిని కారాగారం నుండి విడుదల చేయి. ఈ రోజు నుంచి ఆ తోటమాలి పేరు దయానమాలి. నా అనుగ్రహం వలన నీ ఎడమ చేయి నీకు తిరిగి వస్తుంది. నీవు మరలా మునుపటి వల్లనే నా గుడిలో సేవ చేయవచ్చు. రేపు చైత్రమాసం మరియు శుక్లపక్ష చతుర్దశి. రేపు దయానా పువ్వులతో, దయానమాలి చేతులతో నన్ను అలంకరింపజేయి.
రేపు మరియు ప్రతి సంవత్సరము ఇదే రోజున దయానా పువ్వులతో రెమ్మలతో నన్ను అలంకరింపము. నా లీలలను పండుగగా జరపవలెను అని చెప్పి జగన్నాథ స్వామి రాజుగారి కల నుండి అదృశ్యమయ్యను. రాజు వెంటనే లేచి చూసేసరికి అతని ఎడమ చేయి తిరిగి వచ్చింది. మిక్కిలి కృతజ్ఞతతో రాజు జగన్నాథ స్వామికి మరలా సాష్టాంగ నమస్కారం చేసి వెంటనే దయానామాలిని కారాగారం నుండి విడుదల చేసిరి. మరుసటి రోజు ఉదయం జగన్నాథ స్వామిని దయానా పువ్వులు మరియు రెమ్మలతోనూ దయానామాలిచి అలంకరింపజేసి స్వామివారి ఆ లీలను పండుగగా జరిపాను. నాటి నుండి ప్రతి సంవత్సరము చైత్రమాస శుక్లపక్ష చతుర్థి నాడు పూరి జగన్నాథ స్వామి గుడి నుండి కృష్ణ బలరాముల విగ్రహములు రాజుగారి జగన్నాథ వల్లభ అనే ఉద్యానవనమునకు ఎవరికీ తెలియకుండా విచ్చేసి దయానా పువ్వులను మరియు రెమ్మలను దొంగిలించి దాక్కుంటారు. మరుసటి రోజు జగన్నాథ స్వామిని దయానా పువ్వులు మరియు రెమ్మలతో అలంకరిస్తారు. జై జగన్నాథ. జగన్నాథ స్వామి కరారాదేవి వీరి మధ్య జరిగిన లీల. జగన్నాథ స్వామికి కరారాదేవి అనే భక్తురాలుండేది. ఆమెకు భగవంతుని ఆరాధనకు సంబంధించిన శాస్త్ర నియమ నిబంధనలు తెలియవు. ఆమె జగన్నాథ స్వామిని తన కుమారునిగా భావించి మాతృప్రేమతో ప్రతిరోజు ఉదయం కిచిడి వండి స్వామికి నివేదించేది. జగన్నాథ స్వామి ప్రతిరోజు ఉదయం స్వయంగా ఆమె గృహమునకు వెళ్లి కిచిడిని ప్రేమతో స్వీకరించేవారు. ఎప్పుడైనా కిచిడి వండటం ఆలస్యమైతే జగన్నాథ స్వామి కరారాదేవిని ఉద్దేశించి జల్దీ కరోమా అంటే తొందరగా వంట చేయి తల్లి అని ప్రేమతో ఆతురతతో పిలిచేవారు. భగవంతుడు ఆమెను తరచూ కరోమా కరోమా అని పిలుచుడిచే కరాదేవి పేరు కరోమా అయింది. కరోమా పూరి జగన్నాథ ధామంలో ఉంటూ పూరి ధామమును సందర్శించిన సాధువులకు సేవ చేస్తూ ఉండేది. ఒకరోజు దక్షిణ భారతదేశం నుండి ఒక వైష్ణవ సాధువు కరోమా ఇంటికి వస్తారు. కరోమా స్నానం చేయకుండా వంట సామగ్రిని కడగకుండా వంట చేయుట గమనించిన సాధువు ఆమెకు పవిత్రముగా శాస్త్రానుగుణముగా ఎలా వంట చేయవలనో తెలిపి ఆమెను ఆ విధంగా వంట చేయమని ఆదేశించారు. మరుసటి రోజు కరోమా లేచిన వెంటనే స్నానం చేసి సామానులను మరియు పరిసరములను శుభ్రపరిచి వంట చేయాలని నిర్ణయించుకున్నారు. జగన్నాథ స్వామి ఎప్పుడూ వచ్చే సమయానికి ఆ రోజు కూడా కరోమా ఇంటికి వచ్చారు. తొలిసారి వచ్చేసరికి ఆమె స్నానం చేస్తున్నది. రెండోసారి వచ్చేసరికి ఆమె వంటగదిని శుభ్రం చేస్తున్నది. మూడోసారి వచ్చేసరికి వంట పాత్రలను శుభ్రం చేస్తోంది. నాలుగోసారి వచ్చేసరికి అప్పుడే వంట మొదలు పెట్టింది. ఐదోసారి వచ్చేసరికి వంట పూర్తవడంతో జగన్నాథ స్వామి కరోమా కిచిడిని స్వీకరించారు. అదే సమయంలో గుడిలోని నైవేద్య గంటల శబ్దం విని స్వామివారి మూతి కడగకుండా గుడికి వెళ్లి తన ఆసనం మీద నిల్చున్నారు. స్వామివారి మూతికి ఉన్న కిచిడిని గమనించి పాండాలు, ప్రియమైన స్వామి, మీ మూతి మీద కిచిడి ఏమిటి? మీరు ఎక్కడ తిన్నారు? దయచేసి మాకు ఆ రహస్యాన్ని బహిర్గతం చేయండి అని ప్రార్థించారు. అప్పుడు స్వామి, కరోమా అనే నా భక్తురాలు ప్రతిరోజు ఉదయం కిచిడి వండి నాకు సమర్పిస్తున్నది. ఆమె భక్తికి వశమైన నేను ప్రతిరోజు ఉదయం ఆమె గృహమునకు వెళ్లి కిచిడిని స్వీకరిస్తున్నాను. ఆమె అమితమైన భక్తిని గ్రహించని సాధువు ఆమెను శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం వంట చేయమని ఆదేశించి నా పట్ల నేరం చేశాడు అని పాండాలకు చెప్పాను. జగన్నాథ స్వామి కోరికను గ్రహించిన పాండాలు సాధువుని పిలిచి స్వామివారి కోరికను అతనికి తెలియజేశారు. స్వామివారి ఆగ్రహానికి గురి అవుతాననే భయంతో ఆ సాధువు కరోమా గృహమునకు వెళ్లి శాస్త్ర నియమ నిబంధనలు తనలాంటి వారికని కరోమా వంటి శుద్ధ భక్తులకు వర్తించమని తెలిపి ఆమె ఇప్పటి వరకు ఏ విధంగా కిచడి వండెడదో అదే విధంగానే కొనసాగించమని చెప్పి సాధువు కరోమా గృహం నుండి వెళ్లిపోయారు. కరోమా బ్రతికినంత కాలము జగన్నాథ స్వామికి కిచడి వండి పెట్టినది. కరోమా దేహమును విడిచిన రోజున స్వామి నిరంతరం వెలిపిస్తూ నైవేద్యమును స్వీకరించడం మానివేశారు. పాండాలు ఈ విషయమును రాజుగారికి తెలుపగా రాజుగారు జగన్నాథ స్వామిని సమీపించి, స్వామి, ఎందుకు మీరు ఈ రోజు నైవేద్యమును స్వీకరించట్లేదు అని వేడుకొనను. స్వామి కొంత సమయం మౌనంగా ఉన్నారు. రాజు మరలా అడిగేసరికి స్వామివారు, నా తల్లి ఈ రోజు దేహమును విడిచింది. నాకు కిచిడి ఎవరు పెడతారు అని రాజుగారిని అడిగారు. మీరెందుకు
ఆమెను మీ శాశ్వతమైన గోలోకమునకు పంపించారు అని రాజుగారు స్వామి వారిని అడిగారు. నా భక్తులు దుఃఖాలయము అశాశ్వతము అయిన ఈ భౌతిక జగత్తులో ఎక్కువ కాలము బాధపడుట నాకిష్టం లేదు కనుక అని స్వామి సమాధానం ఇచ్చారు. రాజుగారు స్వామి వారిని అడిగారు, నా భక్తులు దుఃఖాలయము అశాశ్వతమైన ఈ భౌతిక జగత్తులో ఎక్కువ కాలం బాధపడటం నాకు ఇష్టం లేదు కనుక అని స్వామి సమాధానం ఇచ్చారు. అప్పుడు రాజుగారు చేతులు జోడించి, స్వామి, కరోమా అంత ప్రేమ భక్తి మాకు లేకపోయినప్పటికీ మేము ఆమె పేరు మీద ప్రతిదినము కిచిడి వండి మీకు నివేదిస్తాము అని వేడుకున్నారు. ఆ రోజు నుండి పూరి జగన్నాథ స్వామి ఆలయంలో 56 రకముల చెప్పన్ భోగ్ కంటే ముందు ఇది కరోమా కిచిడి అని చెప్పి జగన్నాథ స్వామికి ప్రతిరోజు ఉదయం కిచిడిని నివేదించడం జరుగుతున్నది. జై జగన్నాథ. జగన్నాథ స్వామి లాండి మాత వీరి మధ్య జరిగిన లీల. పూరిలో లాండి మాత అనే జగన్నాథ స్వామి భక్తురాలు ఉండేది. ఆమె జగన్నాథ స్వామిని తన కుమారునిగా భావించేది. జగన్నాథ స్వామికి ప్రతిరోజు 56 రకముల ఆహార పదార్థములను 60 సార్లు నివేదిస్తారు. నేతితో చేసిన ఎన్ని పదార్థములను స్వీకరించటం వలన స్వామివారికి అజీర్ణం కలుగునని తలచి లాండి మాత జగన్నాథ స్వామిని తన పుత్రునిగా భావించి వేపాకుల ముద్దను స్వామికి తినిపించాలని జగన్నాథ స్వామి మందిరములకు బయలుదేరింది. ఆలయ భద్రతా సిబ్బంది 56 రకముల ఆహార పదార్థములు చాలక జగన్నాథ స్వామి వేపాకు మధ్యన ముద్దను తింటాడా అని కోపంతో ఆమెను గుడిలోనికి అనుమతించలేదు. ఆమె మిక్కిలి బాధపడి వెనుతిరిగి కుటీరమునకు వచ్చి రోధించినది. జగన్నాథ స్వామి లాంటి మాత మాతృప్రేమను గ్రహించి ఆ రోజు రాత్రి ఆమె ముందు ప్రత్యక్షమై, అమ్మా, ఈ రోజు నేను చాలా మిఠాయిలు తిన్నాను, నాకు కడుపు నొప్పిగా ఉన్నది, వేపాకుల ముద్దను ఇస్తావా అని అడుగుతారు. లాండి మాత వెంటనే లేచి స్వామికి సమాధానం చెప్పేలోగా స్వామి అక్కడి నుండి అదృశ్యమయ్యారు. అదే రోజు రాత్రి స్వామివారు పూరి రాజుగారి కళ్ళలో కనిపించి, లాండి మాత నన్ను కన్న కొడుకుగా ప్రేమించుచున్నది, ఆమె నా తల్లి, ఆమె నా కొరకు వేపాకుల ముద్దను ప్రేమతో ఆలయానికి తేగా మీ భద్రతా సిబ్బంది ఆమెను ఆలయంలోనికి ప్రవేశించకుండా నిరోధించారు. ప్రేమతో లాండి మాత చేసిన వేప ముద్దను తినాలని ఉంది. నీవు రేపు ఉదయం ఆమె దగ్గరకు వెళ్లి వేపాకుల ముద్దను తెచ్చి నాకు తినిపించమని చెప్పు అని చెప్పాను. మరుసటి రోజు ఉదయమున రాజుగారు మంత్రులతో కలిసి లాండి మాత కుటీరమునకు వెళ్లి, అమ్మా, ఆలయ భద్రతా సిబ్బంది మీ పట్ల గొప్ప అపరాధం చేశారు, దానికి నేను క్షమాపణ కోరుచున్నాను. జగన్నాథ స్వామి వేపాకుల ముద్దను మీ చేతుల ద్వారా తినాలని కోరుచున్నారు. నీవు జగన్నాథ స్వామి పరమభక్తురాలివి మరియు చాలా అదృష్టవంతురాలివి. స్వామి మిమ్మల్ని తల్లిగా భావించి నీ మాతృప్రేమను అంగీకరించారు. ఈ రోజు నుండి మీరు బ్రతికినంత కాలము ప్రతిరోజు జగన్నాథ స్వామికి వేపాకుల ముద్దను నివేదించండి. మీరు దేహమును విడిచిన తర్వాత కూడా మీ పేరు మీద ప్రతిరోజు వేపాకుల ముద్దను స్వామివారికి నివేదించడం జరుగుతుంది అని చెప్పారు. ఆ రోజు నుండి లాండి మాత స్వామివారికి ప్రతిరోజు వేపాకుల ముద్దను నివేదించేది. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఇప్పటికీ వేపాకుల ముద్దకు బదులు ఈతబోగ అని పిలువబడే మెంతుల నీటిని చెప్పన్ భోగ్ అనంతరం జగన్నాథ స్వామికి నివేదిస్తారు. జగన్నాథ స్వామి ఖజానా దొంగ తకీ ఖాన్. జగన్నాథ స్వామి తకీ ఖాన్ ని శిక్షించుట. మొఘలుల కాలంలో పూరిలో తకీ ఖాన్ అనే వ్యక్తి నివసించేవాడు. ఆయన ముస్లిం మతస్థుడు అయినప్పటికీ ఒరియా నేర్చుకుని హిందువు వలె కనిపిస్తుండేవాడు. అక్కడ వారు అతనిని హిందువుగా భావించి అతనితో హిందూ మతం గురించి చర్చించేవారు. అతడు ఒకనాడు పూరి మందిర సింహద్వారం వద్ద నిల్చుండగా 2 భక్తులు, జగన్నాథ స్వామి ఈ విశ్వమునకు ప్రభువు, ఆయన అంత ఐశ్వర్యం మరి ఎవరికీ లేదు, ఆయన ఖజానా విలువైన బంగారము, వెండి మరియు వజ్రాలతో చేయబడిన ఆభరణాలతో అధిక సంపదతో నిండి ఉన్నది. స్వామి ఖజానాను లోకరాజ మహాదేవుడు పరిరక్షిస్తూ ఉంటారు. ఖజానా నుండి దొంగతనం చేయుటకు ప్రయత్నించి వారు కుష్ఠవ్యాధితో బాధపడుదురు అని వారి కుటుంబం మొత్తం మరణించరని అది అనేక సార్లు రుజువు చేయబడింది. ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. అది విన్న తకీ ఖాన్
ఈ హిందువులకు మూఢనమ్మకములు ఎక్కువ. ఖజానా నుండి దొంగతనం చేస్తే కుష్ఠవ్యాధి రావడం ఏంటి? నేను నమ్మను అని తనలో తాను అనుకుని ఖజానాలోని సంపదను దొంగిలించాలని పథకం వేశాడు. ప్రతిరోజు ఆలయానికి వచ్చి భాండాల నుండి ఆలయములకు, ఖజానాకు సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకునేవాడు. ఒకరోజు తకీఖాన్ దేవాలయం యొక్క దులియా గుమస్తాతో కలిసి జగన్నాథ స్వామి ఆలయానికి భక్తునిగా ప్రవేశిస్తాడు. తకీఖాన్ ఆలయంలో పూజలు జరిపి దులియా గుమస్తాను ఖజానాకు సంబంధించిన సమాచారాన్ని అడుగుతాడు. దులియా గుమస్తా తకీఖాన్ ను భక్తుడిగా భావించి అతని స్వామివారి ఖజానాను చూపి అందులో ఉండే సంపదను గురించి వివరిస్తాడు. తకీఖాన్ జగన్నాథ స్వామి గర్భగుడిలో జగన్నాథ స్వామి అలంకరించబడిన వెనుమెట్లు కలిపే ఆభరణమును చూచి దులియా గుమస్తాను, ఈ ఆభరణము గాజుతో చేయబడినదా అని అడుగుగా, దునియా గుమస్తా, విశ్వమునకు ప్రభువైన జగన్నాథుడు గాజు వస్తువులను ధరించడం ఏంటి? అది వజ్రంతో చేయబడిన ఆభరణం అని చెప్పారు. జగన్నాథ స్వామి ఒక వజ్రములనే కాక నీలము, పచ్చలు మరియు ముత్యాల వంటి విలువైన వాటితో చేయబడిన ఆభరణాలను ధరిస్తారని చెప్పారు. ఒకరోజు జగన్నాథ స్వామి ఆలయంలో స్వామివారికి ఆరాధన జరుగుతున్నది. ఆ సమయంలో తకీఖాన్ గర్భగుడిలోనికి ప్రవేశించి ఎవరికీ తెలియకుండా దాక్కున్నాడు. ఆరాధన పూర్తయిన తర్వాత సేవకులు ద్వారములను మూసివేసి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత తకీఖాన్ బలరాముని కిరీటమునకు ఉన్న ఆభరణమును దొంగిలించుటకు ప్రయత్నించగా 1000 పడగలు గల పాము బుసలు కొడుతూ అతన్ని అనేక చోట్ల కాటువేసింది. మరుసటి రోజు ఉదయం పాండాల గర్భగుడి ద్వారం తెరిచేసరికి తకీఖాన్ స్వామివారి ఆసనం కింద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దొంగతనం చేసిన నేరమునకు అతన్ని బంధించి తర్వాత విడుదల చేశారు. కొంతకాలము తర్వాత తకీఖాన్ కు కుష్ఠరోగం వచ్చింది. అప్పటి నుండి తకీఖాన్ జగన్నాథ స్వామి గుడి ముందు యాచిస్తూ జీవించేవాడు. జై జగన్నాథ.